ఈ శాస్త్రం ద్వారా ఆ బ్రహ్మత్వాన్ని తెలుసుకొని బ్రహ్మమందు నిలిచి ఏకంగా ఇప్పుడు ఈ శరీరం ఊడిపోతుందో అప్పుడు బ్రహ్మస్వరూపంలో కలిసిపోతాము, మళ్ళా జన్మ లేనటువంటి మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారు. కావున శిష్యుని దుఃఖ ప్రపంచ సరిహద్దులకు ఆడంబరముగా తీసుకొని పోయి అతడి నుండి శాంతముగా ఆ ఉన్నత సామ్రాజ్యంలోనికి ఉద్ధరించుటకు ఈ ప్రపంచ వర్ణన ఒక ఉపాయమై ఉన్నది. ముందు తీసుకుపోతాడు, ప్రపంచాన్నంతా వర్ణన చేస్తాడు. ఈ ప్రపంచాన్నంతా వర్ణన చేస్తే ప్రపంచమంతా వర్ణన ఏ కష్టంగా అర్థం చేసుకోవడానికి. ఈ శిష్యుడు ఆనందంగా ఆ ప్రపంచ వర్ణనంతా వింటాడు. ఆ ప్రపంచ వర్ణన అంతా అయిపోయిన తర్వాత ఇది కాకుండా ఏ జ్ఞానస్వరూపం లోపల ఉందో, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, నాకు ఈ శరీరం ఉంది, నాకు ఒక పేరు ఉంది, నేను ఈ శరీరంతో అన్ని పనులు చేస్తూ ఉంటాను, నేను చేసే పనులు చెప్పవచ్చు, నా పిల్లలకు చెప్పే పనులు చెప్పవచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ ఇది కాదు నీవు, ఇందులో చైతన్య స్వరూపమై ఏ జ్ఞాన స్వరూపమైన నీవు ఆ పరమాత్మవు ప్రకాశిస్తున్నావో ఆ పరమాత్మ నీ స్వరూపము అని ఆ పరమాత్మను తెలపడం కోసరంగా ముందు దీనిలో ఉండేటువంటి అసత్యమైన ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఈ దేహము ఈ వాస్తవంగా ఉండదు కదా. ఒకవేళ నాది నాది అనుకుంటూ ఎంతకాలం ఉంటాం, కొంతకాలం అయితే శరీరము పడిపోతుంది, అన్నిటిని విడిచిపెట్టిపోతుంది కదా. అట్లా లేకుండా శరీరం ఉండేటప్పుడే అన్నీ ఇవన్నీ నాకు వద్దు, నాకు ఇందులో ఉండే జ్ఞానస్వరూపమైన పరమాత్మ కావాలా అని ఎవడైతే ఆ పరమాత్మను తెలుసుకొని పరమాత్మ మాత్రంగా నిలిచి ఈ శరీరం ఉందంగానే ఆ బ్రహ్మాన్ని తెలుసుకొని ముక్తుడు అవుతాడు. అటువంటి ముక్తిని పొందించడానికోసరంగా ఈ ప్రపంచ విషయాన్నంతా చెప్పవలసి వస్తుంది. లేకపోతే ఈ ప్రపంచ విషయాన్ని చెప్పవలసిన అవసరం ఏముంది? ఎందుకు అంటే వీడు ఈ మానవుడు మనం ఈ ప్రపంచంలోనే తిరుగుతున్నాం కాబట్టి ఈ ప్రపంచ విషయాలంటే మనకు ఇష్టం కాబట్టి వీటిని ముందు చెప్తున్నాడు. అన్నీ చెప్పి ఇది కాదు, ఇదో కాకుండా ఇదో ఈ బ్రహ్మస్వరూపుడు ఒకడున్నాడు చూడు నీలో, ఈ మనసు దీక్షితము అహంకారములే ఏమైంద్రియాలు ఇవి కాదు, వీటిని ప్రకాశింపజేసేటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపమైన ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ నీ స్వరూపము అని తర్వాత బోధించడం కోసరంగా చెప్తూ ఉన్నాడు అంటున్నాడు. ఆశ్రమాస్త్రివిదాహీన మధ్యమోత్కృష్టదృష్టయః ఉపాసనోపదిష్టేయం తదర్థమనుకంపయ ఉత్తమ మధ్యమ హీన ఇత్యాది జ్ఞాన సామర్థ్యము దృష్ట్యా జీవితమును త్రివిధయ ఆశ్రమములుగా విభజించవచ్చు. శాస్త్రములు అనుకంప చేతను ఆదరముతోనూ అజ్ఞానుల కొరకై ఉపాసనా విధానమును ఉపదేశించారు. శాస్త్రంలో ఉపాసన చెప్తారు, పూజలు చెప్తారు, ఏమి ఇంకా ధ్యానాలు అవన్నీ కూడా చెప్తారు, దేవుడు దైవాలు అన్నీ చెప్తారు. అన్నీ చెప్తున్నా అన్నీ చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఇవంటేనే ఈ మానవుడికి ఇష్టం కాబట్టి, వీటిల్లోనే తిరుగుతూ ఉన్నారు కాబట్టి వీటిని ముందు బోధిస్తారు. బోధించిన తర్వాత ఇవన్నీ కాకుండా మనలో ఒక జ్ఞానస్వరూపమైన పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ నీ స్వరూపము ఈ దేహము, ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ ప్రపంచంలో తిరిగేది కాదు. నువ్వు ఇందులో జ్ఞానస్వరూపమై ప్రకాశిస్తున్నావు నీవు అని నిన్ను నీకు తెలియజేయడం కోసరంగా ఆ జ్ఞానాన్ని తర్వాత బోధిస్తున్నారు. ఆ జ్ఞానాన్ని బోధించి తర్వాత ఇందులో ఉండే జ్ఞాన స్వరూపమైన పరమాత్మవు నీవు, దేహం కాదు. ఈ పరమాత్మ అఖండ రూపమైన అంతటా వ్యాపించి ఉండేటువంటి ఆకాశంలాగా సర్వవ్యాపకంగా ఉంది చెప్పుకుంటాం కదా, రోజు చెప్పుకుంటాం.
చెప్పుకుంటాం కదా. చిదాకాశ స్వరూపమై ఏ బ్రహ్మము సర్వవ్యాపకంగా ఉందో ఆ బ్రహ్మము యొక్క కాంతి పుణ్యం ఒక్కటి నాలోకి ప్రవేశించి నేనంటూ దీంట్లో జీవభావంతో ప్రకాశిస్తూ ఉంది. ఈ జీవభావంతో ప్రకాశిస్తూ ఉండేటువంటి ఆ అఖండ జ్ఞాన స్వరూపమే నా స్వరూపము. ఈ శరీరంలో జీవుడుగా నేను వచ్చినానే కానీ ఈ దేహము, ఇంద్రియాలు, ఈ మనస్సు ఇవన్నీ నేను కాదు. నేను ఆ బ్రహ్మస్వరూపుణ్ణి. అంతటా ఏ జ్ఞానస్వరూపమైన బ్రహ్మము ప్రకాశిస్తుంది సర్వవ్యాపకంగా. ఆ బ్రహ్మస్వరూపంలోంచి దీంట్లోకి నేను అని ప్రవేశించినాను. కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకున్నాను ఈ నేను అనే నేను ఎవరు అంటే అహం బ్రహ్మాస్మి. అంతటా ఏ బ్రహ్మము సర్వవ్యాపకంగా ప్రకాశిస్తుందో ఆ బ్రహ్మము నా స్వరూపము. అక్కడి నుండి నేను దీంట్లోకి వచ్చినాను. ఒక బుక్క, ఒక కాంతి కిరణం అంత మాత్రమే కానీ నాకు ఈ శరీరం కాదు నేను అని ఎప్పుడైతే తెలుసుకొని అంతటా ఉండే ఆ బ్రహ్మస్వరూపం నా స్వరూపము అని తెలుసుకొని బ్రహ్మమాత్రంగా నిలిచి వస్తుందో రేపే వస్తుందో ఆ అనుభవం ఆ విధంగా ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని ఆ అనుభవం చేసి ఈ శరీరం ఉండగానే అనుభవం చేస్తూ వచ్చినామంటే ఈ శరీరం పోయిన తర్వాత ఆ బ్రహ్మంలో కలిసిపోతుందే కానీ మళ్ళా శరీరం జన్మ ఎత్తదు. అటువంటి స్థితిని పొందించడానికోసరంగా ఇవన్నీ నేను చెప్పవలసి వస్తుంది అంటున్నాడు మహర్షి. సాధకుల వర్గీకరణము ఆయా వ్యక్తుల బుద్ధి పరిణితిని బట్టి, మనస్తత్వమును బట్టి ఈ సాధకులు హీన, మధ్యమ, ఉత్కృష్టులన్నీ విభజింపబడి ఉన్నారు. అందరూ అందరూ ఒకటే స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు. అటువంటి వాళ్లకు ఎవరికి ఏది ఉత్తమమో దాన్ని బోధిస్తూ వచ్చినారు. కొందరికి ఏదో పూజలు చేయమన్నారు, కొందరికి ఏదో ఒక నామం జపం చేసుకోమన్నారు. అది ఇది అనగానే వాళ్ళు ఏదో యాత్రలో పోయి ఆ యాత్రలో ఆ దేవుళ్ళని దర్శించుకోమన్నారు. ఆ విధంగా ఎంతెంత మాత్రం శక్తి ఉందో అన్నింటినీ చూపిస్తూ వచ్చినాడు స్థితులన్నింటినీ. ఆ పరమాత్మను పొందడానికి అన్నీ పంచిపెట్టి ఒక అంగడిలో మనకు అన్ని వస్తువులు పెడతారు. మనకి ఏ వస్తువు కావాలనో అది తీసుకుంటూ ఉంటాం కదా. కాబట్టి ఆ విధంగా పెట్టినాడు భగవంతుడు కూడా. ఇక్కడ పూజలు, పునస్కారాలు, జపాలు, తపాలు, హోమాలు, ఇంకా వ్రతాలు ఇన్ని పెట్టినాడు. ఇన్ని పెట్టి ఎందుకు పెట్టినాడు ఇన్ని అంటే ఒక్కొక్కనిలో ఒక్కొక్క దాని ఎందు ఇష్టం ఉండేవాడు ఉంటాడు కాబట్టి అనేకంగా అనేక రూపాలు చూపించి లాస్ట్కి ఏం చేసినాడు, అవన్నీ కాదు, నీవు ఆ పరమాత్మను నీకు నిజంగా ముక్తే కావాలంటే, జన్మనే లేకుండా చేసుకోవాలంటే, ఇప్పుడు నాకు దండిగా డబ్బు ఉండేవాడిగా ఉండవాలా, వచ్చే జన్మకు కూడా నేను దండిగా డబ్బులు ఉండేవాడిగా ఉండవాలంటే ఇదో వరలక్ష్మి వ్రతం ఉంది. అవి ఏం కర్మలు చెప్పిన నాకు ఏది వద్దు, నాకు శరీరమే ఈ జన్మనే వద్దు, మోక్షం పొందవాలా, భగవంతుడిలో కలిసిపోవాలా అన్నవాడికి ఈ శాస్త్రం చెప్పినాడు. కాబట్టి ఆ విధంగా శాస్త్రంలో అనేకం చెప్తూ వచ్చినారు. అనేకం ఎందుకు చెప్పినారంటే ఎవడికి కావాల్సింది వాడు పొందుతాడు. ఎంత మాత్రం అధికారం ఉంటుందో తెలుసుకోగలుగుతాడు. వాడు దాన్ని తెలుసుకొని వాడికి వాటి నుండి ఇష్టం ఉన్నప్పుడు అవి ఆచరించుకుంటూ ఉంటాడు అనేటువంటి ఉద్దేశంతో అనేకం చెప్పినారు. అనేకం చెప్పి లాస్ట్కు ఈ బ్రహ్మతత్వాన్ని కూడా చెప్పినాడు. వేదంలో 4 వేదాల్లో ఎందుకు వేదాంతము అంతము అంటే లాస్ట్కు చెప్పిన విషయం. అంటే 4 వేదాల్లో యజ్ఞాలు, యాగాలు, ఈ కల్పతి ఆ కల్పతి ఇవన్నీ చెప్తూ వచ్చినాడు. అన్నీ 4 వేదాల్లో కడాపట వేదంలో అంతంలో ఈ ఈ విధమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని చెప్పినాడు.
అది వేదాంతం. అంటే మనిషిగా ఉండేటువంటి వాడు ఇంకా నాకు అది ఆ పూజలు వద్దు, ఆ పురస్కారాలు వద్దు, ఆ డబ్బు వద్దు, ఈ పిల్లలు ఏది వద్దనుకొని నాకు భగవంతుడు కావాలా అనుకున్న వాడికి ఆ విధమైనటువంటి స్థితినే బోధించి ఆ బ్రహ్మం వేరే, నువ్వు వేరే కాదు, ఆ భగవంతుడు సర్వవ్యాపకంగా ఉన్నాడు, అంతటా ఏ విధంగా ఉన్నాడు, అందరిలో ఏ విధంగా ఉండి ఈ శరీరాలన్నింటినీ నడిపిస్తూ ఉన్నాడు. ఎట్లా నడుస్తాం? ఆ శవం అన్నీ ఉన్నా నడచలేకుండా ఉంది కదా. ఎందుకు నడచలేకుండా పోయింది శవం? దానికి కాళ్ళు లేవా, కళ్ళు లేవా, అన్నీ ఉన్నాయి కదా, ఎందుకు నడచలేకుండా ఉంది? ఇదో ఇందులో ఉండేటువంటి ఈ జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మ అందులో లేడు కాబట్టి వాడు తిరగలేకుండా పోయినాడు. కాబట్టి ఈ జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మ ఉన్నాడే, ఈ పరమాత్మ లోపల ఉండగానే జ్ఞానస్వరూపమై ఈ పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నప్పుడే ఈ పరమాత్మను తెలుసుకుంటే, పరమాత్మను తెలుసుకునేది కూడా పరమాత్మే. అది ఏమో ఈ దేహాలు ఇవి తెలుసుకుంటున్నాయనుకున్నారేమో, అదిగా తెలుసుకునే జ్ఞానస్వరూపమైన ప్రజ్ఞానం బ్రహ్మ. ఏ జ్ఞానస్వరూపుడు బ్రహ్మస్వరూపుడే ఇందులో ప్రకాశిస్తూ ఉన్నాడో ఆ జ్ఞానస్వరూపుడే తను తాను తెలుసుకొని తాను తానుగా నిలిచి మోక్షాన్ని పొందుతున్నాడు. వస్తుంది ఆ శ్లోకం. ఏమవుతున్నాడు? అన్నీ వదిలేస్తున్నాడు. బయట వెళ్ళి ధ్యానం చేసేటప్పుడు తనైనటువంటి జ్ఞానస్వరూపమైన పరమాత్మను తానుగా తెలుసుకొని, ఎవరు తెలుసుకున్నాడు తానుగా అంటే ఆ తానైన జ్ఞానమే తనను తెలుసుకొని తానుగా నుంచి మోక్షాన్ని పొందుతుంది. ఆ విధంగా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు జ్ఞానస్వరూపమైన పరమాత్మ. వేదాంతుల ప్రకారము ఎవ్వడునూ ప్రతిభావంతుడుగా పుట్టుట లేదు, మందబుద్ధిగా పుట్టుట పాపము కాదు. ఎవరు గొప్ప శాస్త్రజ్ఞుడు కాదు, మందబుద్ధి కాదు. ఎవరైనా వచ్చి శరీరం ఎక్కిన తర్వాత ఈ శరీరంలో ఉండి ఎక్కడైనా ఏ మహానుభావులు ఎక్కడైనా చెప్తున్నారా, ఎవరు ఏ శాస్త్రంలో ఎవరు ఏ విధంగా చెప్పినారు అని బాగా విచారణ చేసి శాస్త్రాలన్నీ బాగా తెలియజేసి బాగా తెలుసుకొని ఆ బ్రహ్మత్వాన్ని పొందవాలా, ఆ మోక్షాన్నే పొందవాలా, మళ్ళా జన్మ అనేది లేకుండా చేసుకోవాలా అని ఎవడనుకుంటున్నాడు ఆ విధమైన శాస్త్రాన్ని ఆ పరమాత్మ ప్రసాదించినాడు. ఒక పక్క ఆ శాస్త్రాన్ని కూడా ఎవరైతే ఆ శాస్త్రాన్ని విని ధరించి జన్మ లేకుండా చేసుకుంటాడో అటువంటి వాడు మోక్షాన్ని పొందుతున్నాడు చెప్తున్నారు. ఒకని బుద్ధిశక్తి వాని మానసిక స్థితిని సూచించినదే అవుతున్నది. బుద్ధిశక్తి ఎవడి బుద్ధిశక్తి వాని మానసికమైన ఈ ప్రపంచ విషయాన్ని తెలియజేసేదిగా ఉంది అంటారు. ఒకని మనస్సులోని సంకల్ప వికల్పములు, ఊహ అపోహలు ఎక్కువైన కొలది వాని బుద్ధిశక్తి తగ్గుచున్నదని వేదాంతుల భావం. ఎంతసేపు వాడిని గురించో వీడిని గురించో ఆ పక్కింటి వాడిని గురించో ఎదురింటి వాడిని గురించో ఏదో ఒకటి అనుకుంటూ ఉంటామే. వాళ్ళని గురించి వీళ్ళని గురించి పని లేకుండా నలుగురు కూర్చుంటే ఏం చేస్తారు? నలుగురు వాళ్ళు అమ్మది కదా, ఈ అమ్మది ఉంటే ఈ అమ్మ కదా, ఆ అమ్మ ఉంటే ఈ విధంగా ఆ మనస్సును సంకల్ప వికల్పాల్లో ఎక్కువగా ప్రకాశింపజేసినామంటే చెప్పినామంటే ఈ బుద్ధివృత్తిలో ఈ జ్ఞానం కలగదు. ఎప్పుడు ఈ సంకల్ప వికల్పాలు అనేటివి సామాన్య స్థితిలోకి తగ్గించి అట్లా నిలబడుతున్నామో అప్పుడు ఇందులో ఉండేటువంటి జ్ఞాన స్వరూపమైన పరమాత్మ స్థితి కలుగుతుంది. అటువంటి వాడికి మాత్రమే ఆ పరమాత్మ తెలియబడుతుంది. ఆ బ్రహ్మం నేను అనుకుంటాడు, బ్రహ్మంలో జీవిస్తాడు ఏకమై. మందబుద్ధి మనస్సును ఏకాగ్రపరచుట ద్వారా మహత్తర పరిపూర్ణతను అందవచ్చుననియు, అట్టి శిక్షణ ఉపాసన ద్వారా పొందవచ్చుననియు తెలియచున్నది. మందబుద్ధి అయినటువంటిది ఆ పరమాత్మను తెలుసుకోవడానికి సత్తా లేకుండా మందబుద్ధిగా ఉండేటువంటి దానికి కొంత ఏదో ఒకటి దేవుడు దైవము
ఈ మంచి విషయాలు, ఈ పరమాత్మ, ఇవన్నీ అవి చెప్తూ వచ్చినామంటే ఆ బుద్ధి శుద్ధమై జ్ఞానాన్ని తెలుసుకొని ఆ పరమాత్మను తెలుసుకునే స్థితికి వస్తుంది. ఈ పరమాత్మ స్వరూపం నేను కదా అంటుంది. జీవించి ఉండగానే ముక్తి పొందుతుంది. తర్వాత దేహం విడిచిన తర్వాత కూడా ముక్తిని సంపాదిస్తుంది. అటువంటి స్థితిని పొందుతుంది. అట్టి సమతనందిన సూక్ష్మ శరీరమే వేదాంతంలో చెప్పిన ఆత్మజ్ఞానం నందుటకు తగిన సాధన అవుతున్నది. ఆ సూక్ష్మ శరీరం, ఆ మనసు, బుద్ధి ఉన్నాయి, అవి సూక్ష్మ శరీరం. ఇది మనకు స్థూల శరీరం. లోపల ఉండేటివి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అని అంతఃకరణ చతుష్టయము అని 4 ఉన్నాయి. ఆ 4 సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో మనము ఈ బ్రహ్మత్వాన్ని, ఈ శాస్త్రాలను బాగా విచారణ చేసి తెలుసుకున్నప్పుడు ఆ మనస్సు శుద్ధమవుతుంది. అంటే ఏ విషయాలు లేనటువంటి నిర్వికల్పంగా తయారైంది. అటువంటి నిర్వికల్పంగా తయారైన మనస్సు ఆ బ్రహ్మత్వాన్ని చెప్పినప్పుడు బ్రహ్మరూపాన్ని పొందుతుంది. బ్రహ్మరూపాన్ని పొందినప్పుడు ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్న ఆ బుద్ధి ఆ బ్రహ్మం నేను, పరమాత్మ నేను అని బ్రహ్మంతో ఏకత్వం పొంది ముక్తిని పొందుతుంది అంటున్నాడు.